చిక్రీ అంటే ఏంటి? కొన్ని గంటలుగా మెగా ఫ్యాన్స్ అందరిలో ఈ పదం మీద ఆసక్తి నెలకొంది. వాట్ ఈస్ చిక్రీ అనేది వైరల్ అయింది. అందుకు కారణం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సినిమా 'పెద్ది'. 'ఉప్పెన' వంటి వందల కోట్ల బ్లాక్ బస్టర్ తర్వాత బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. దీనికి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో మొదటి పాట 'చిక్రీ'. ఈ పదానికి అర్థం ఏంటో కూడా చెప్పారు. 'చిక్రీ' పాటని రామ్ చరణ్, జాన్వీ కపూర్ మీద తెరకెక్కించారు. వాళ్ళిద్దరూ జంటగా నటిస్తున్న తొలి చిత్రం ఇది. ఈ పాటని మోహిత్ చౌహాన్ పాడారు. ఈ పాట కోసం ఏఆర్ రెహమాన్ అలాగే మోహిత్ మీద స్పెషల్ వీడియో షూట్ చేశారు బుచ్చిబాబు. 'ఉప్పెన'లో మొదటి పాట కోసం ఆయన ఈ విధమైన వీడియో షూట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. కొండల్లో ఉంటున్న రామ్ చరణ్ తొలిసారి హీరోయిన్ జాన్వీని చూసే సందర్భంలో వచ్చే పాట 'చిక్రీ' అని బుచ్చిబాబు వివరించారు. ఆ పాటకి బాణీ కోసం రెహమాన్ కి సందర్భాన్ని వివరించేటప్పుడు కాటుక అక్కర్లేని కళ్ళు, ముక్కు పుడక అక్కర్లేని ముక్కు, అలంకరణ అక్కర్లేని అరుదైన చిక్రీ ఈ చిక్రీ అని చెప్తారు. అప్పుడు చిక్రీ అంటే ఏంటి అని రెహమాన్ అడుగుతారు. వాళ్ళ ఊర్లో ఆడపిల్లల్ని ముద్దుగా, ప్రేమగా, అందంగా చిక్రీ అని పిలుస్తారు అని చెప్పారు బుచ్చిబాబు. ఆ చిక్రీ పదం మీద పాట చేశారు రెహమాన్. ఆ పాటని నవంబర్ 7న విడుదల చేసినట్టు తెలిపారు. 'పెద్ది' చిత్రీకరణ 60% పైగా పూర్తయింది. ఇటీవల శ్రీలంకలో ఒక సాంగ్ షూటింగ్ పూర్తి చేసుకుని చిత్ర బృందం హైదరాబాద్ తిరిగొచ్చారు. డిసెంబర్ నెలాఖరు లేదంటే జనవరి అయ్యేసరికి చిత్రీకరణ మొత్తం పూర్తయ్యేలా ప్లాన్ చేయమని దర్శక నిర్మాతలకు రామ్ చరణ్ చెప్పారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా వచ్చే ఏడాది మార్చి 27న ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నారు. తెలుగులో టాప్ ప్రొడక్షన్ హౌస్ లో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ అలాగే క్రియేటివ్ జీనియస్ సుకుమార్ ప్రొడక్షన్ హౌస్, సుకుమార్ రైటింగ్ సంస్థల సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకం మీద వెంకట సతీష్ కిలారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాలో శివరాజ్ కుమార్ అలాగే సీనియర్ కథానాయకుడు జగపతి బాబు, అంతేకాకుండా మీర్జాపూర్ వెబ్ సిరీస్ తో యువతను ఉర్రూతలూగించిన దివ్యేందు శర్మ, అలాగే హిందీ నటుడు బొమాన్ ఇరానీ, ఇంకా అర్జున్ అంబటి తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫర్ గా పనిచేస్తున్నారు.